ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో సాలిడ్ మోడలింగ్ అంటే సాలిడ్స్ మనం ఎలాగ చేయాలి, తర్వాత మోడిఫికేషన్స్ ఎలా చేయాలి, దాని రిక్వైర్మెంట్ ఆఫ్ టూల్స్ అనేది మనం ఎలాగ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్‌లో ఏంటంటే మనం నకుల్ జాయింట్‌లో ఫోర్క్ ఎండ్. సో, ఫోర్క్ ఎండ్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఈ ఫోర్క్ ఎండ్ పార్ట్ అనేది మనం ఎలా డిజైన్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి దీనికి ఏంటంటే డైమెన్షన్స్ అనేది మనకి ఇచ్చారు. సో, ఫస్ట్ ఇక్కడ ఈ సెంటర్లో 30 రేడియస్ అండ్ 15 రేడియస్ అని ఇచ్చారు. ఇక్కడేమో మనకి 32 రేడియస్ అనే 32 డిస్టెన్స్ అనేది మనకి ఇచ్చారు. సో, డిపెండ్ ఆన్ ద డిజైన్ దాన్ని బట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ స్కెచ్ అనేది మనం చేసుకోవాలి. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ 30 రేడియస్ సర్కిల్ ఒకటి మనం డ్రా చేయాలి. ఓకే. సో, డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మనకి 15 రేడియస్ సర్కిల్ ఒకటి ఉంటుంది లోపలికి ఇన్సైడ్లో. సో, ఇక్కడ మనం సర్కిల్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం 15 అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ డిజైన్లోని హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది మనం ట్రిమ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రిమ్ అనే కమాండ్తోని సో ఇదంతా కూడా నేను ట్రిమ్ చేసేస్తాను. ఓకే. సో, ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే 32 డిస్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నేను పాలిలైన్ తీసుకొని ఇక్కడ నేను 32 తర్వాత ఇక్కడ 15 ఆ తర్వాత ఇక్కడ దీన్ని ఇలాగా కంబైన్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తాను, ఎంఐ అంటే మిర్రర్ తీసుకొని ఈ రెండు సెలెక్ట్ చేసి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అని చెప్పి ఇలా పెట్టుకుంటాను. అయితే ఇక్కడ మనకి ఎంత అన్నాడంటే మధ్యలో 28 ఇచ్చాడు డిస్టెన్స్. అయితే నేనేం చేస్తానంటే ఇక్కడ 130 డిస్టెన్స్ ఇచ్చాడు ఒక లైన్. సో, కాబట్టి నేను ఇక్కడ నుండి నేనేం చేస్తానంటే ఒక లైన్ తీసుకొని 130 అని ఇస్తాను. ఇచ్చి దాని తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ మూవ్ అనే ఒక కమాండ్ తీసుకుంటాను. అంటే నేను ఇది నాకు వచ్చిన ఐడియాతో నేను డిజైన్ చేస్తున్న డయాగ్రామ్ ఇది. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ రావచ్చు. సో, ఇక్కడ నేను 1 mm మూవ్ చేసుకున్నాను. ఇక్కడ ఆఫ్ సెట్ ఏమో 28 చేశాను. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని నేను ఇక్కడ దీన్ని ఇలాగా నేను కంబైన్ చేశాను. సో, కంబైన్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ట్రిమ్ అనే కమాండ్ని యూజ్ చేసుకొని నేను జాగ్రత్తగా ఓకే. అయితే ఇక్కడ మనకి సాఫ్ట్నెస్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఎంత సాఫ్ట్నెస్ ఇవ్వాలి అనేది అక్కడైతే మనకి మెన్షన్ చేయలేదు. నేనేమో ఫిలిట్ రేడియస్ ఒక 20 తీసుకున్నాను. సో, ఇక్కడ ఇట్లాగా అలాగే ఇక్కడ కూడా నేను ఓకే. సో, ఇలా నేను ఇక్కడ ఏం చేశానంటే ఇదంతా కూడా ఇలా క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను జే అంటే ఏంటి, జాయిన్. సో, ఇక్కడ నేను జాయిన్ అని చేసుకుంటే నాకు ఇదంతా కూడా జాయిన్ అయిపోయింది చూసారా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి మనం మార్చుకోవాలి. సో, మార్చుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ
ఈఎక్స్టీ అంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఎంత ఇచ్చాడు మనకు అక్కడ 28. సో 28 అనేది మనం ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేసాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేసామంటే మనం 52 డయామీటర్ సర్కిల్ ఇచ్చాడు. సో నేను ఇక్కడ సి అని చెప్పి ఎంటర్ కొట్టి దీని తాలూకా ఇలాగా ఏం చేయాలి, మనం డి అని చెప్పి 52 డయామీటర్ అనేది మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఆర్తో మోడ్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ ఎం అంటే మూవ్ అని చెప్పి ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని దీని తాలూకా సెంటర్ పాయింట్ని, సారీ మూవ్ కాదు, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కాపీ. సో కాపీ అని చెప్పి ఇక్కడ మనం దీని తాలూకా సెంటర్ పాయింట్ అనేది మనం తీసుకొని దీనికి ఎగ్జాక్ట్గా ఇలాగా మనం తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కూడా ఈఎక్స్టీ అని చెప్పి ఇక్కడ -18 అని ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈఎక్స్టీ అని చెప్పి ఇక్కడ 18 అని ఇవ్వాలి. ఓకే, సో ఇచ్చిన తర్వాత మనం ఒకసారి ఏం చేద్దామంటే ఫ్రంట్ వ్యూ అంటే మనకి ఇది ఫ్రంట్ వ్యూ వచ్చింది. సో ఇది రెండు కూడా ఇక్కడ సరిపోయినాయి. సో ఎందుకైనా మంచిది మనం లెఫ్ట్ వ్యూలో, ఓకే, సో ఇది సరిపోయింది. అంటే మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని యుఎన్ఐ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటంటే ఈ 3 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి మనం యూనియన్ చేసేయాలి. సో యూనియన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు సి సర్కిల్ తీసుకొని దీనికి ఏం చేయాలంటే మనం ఇక్కడ డయామీటర్ 25, సో చూడండి 25 డయామీటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ప్రెస్ పుల్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. ఈ ప్రెస్ పుల్ అనే కమాండ్ని ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటే నాకు అది ఆటోమేటిక్గా నాకు ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు సబ్ట్రాక్ట్ అయిపోయింది, చూసారా మరి. సో ఇలాగా మనం చేస్తాం. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం వైర్ ఫ్రేమ్లో పెట్టుకొని నేను దీన్ని ఏం చేస్తానంటే నార్త్ వెస్ట్ అంటే బ్యాక్ సైడ్ పార్ట్కి నేను ఇలా పెట్టుకుంటాను. ఓకే, అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్కి నేను పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను మోడిఫైలోకి వెళ్ళి సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ నేను కాపీ ఎడ్జ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ నేను ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, ఒక బేస్ పాయింట్ అలాగే ఇక్కడ ఒక 10 ఇస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ అగైన్ మళ్ళీ మోడిఫైలోకి వెళ్ళి ఇక్కడ నాకు సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు కాపీ ఎడ్జ్ అని చెప్తాను. సో ఈ ఎడ్జ్ కూడా నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కూడా ఏం చేస్తానంటే 10 ఇస్తాను. ఓకే, సో 10 అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. అయితే ఇంకా ఇటువైపు కూడా మనకి కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ అంటే ఒకేసారైనా మనం చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైన్ కమాండ్ తీసుకొని ఈ లైన్ కమాండ్ని ఇలా పెట్టుకొని నేనేం చేస్తానంటే ఈ ఫేస్ మీద ఇలాగా నేను డ్రా చేసుకుంటాను.
సో డ్రా చేసుకోవడంతో ఏమవుతుందంటే నాకు ఆ ఆబ్జెక్ట్ దాని మీద మనకి డ్రా అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను జే అని చెప్పి ఏం చేస్తాను, ఇక్కడ జాయిన్, అలాగే ఈ 3 కూడా నేను జాయిన్ చేస్తాను, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ అంటే ఏంటి, మిర్రర్. సో ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే జాయిన్ అవ్వలేదు, ఇక్కడ నాకు జాయిన్ అని చెప్పి ఇది సో ఇప్పుడు నాకు ఇది జాయిన్ అయింది. ఓకే, సో ఇక్కడ ఎంఐ అంటే మిర్రర్ అని చెప్పి, సో ఇక్కడ నాకు దీని తాలూకా సెంటర్ పాయింట్, ఫస్ట్ పాయింట్, అలాగే ఇక్కడ సెకండ్ పాయింట్ అనేది ఇచ్చి ఎంటర్ కొడితే నాకు ఇలా వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఇది తీసేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఎంఐ అంటే మిర్రర్ అని చెప్పి, సో ఇది సెలెక్ట్ చేసి దీని తాలూకా సెంటర్ పాయింట్ ఏమో ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను. అంటే నాకు ఇప్పుడు ఏమంటే నాకు 4 సైడ్లు కూడా ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఎందుకని, ఇక్కడ చూడండి నాకు 44 డిస్టెన్స్ కటింగ్ ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈఎక్స్టీ అని చెప్పి ఇది అండ్ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే నేను -44 ఇస్తాను. అంటే అది అక్కడ ఎక్స్ట్రూడ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేయాలంటే మనకి షార్ట్కట్ ఏంటి, ఎస్యూబి. సో ఎస్యూబి అని చెప్పేస్తే సో మెయిన్ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి నాకు ఏంటంటే కావాలి, సో ఈ ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్ట్. సో ఫైనల్గా ఎంటర్ కొడితే నాకు ఇక్కడ ఏమైంది, సబ్ట్రాక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫిలిట్ రేడియస్ 5 అని ఇవ్వాలి. ఇచ్చి నాకు ఈ యొక్క ఎడ్జ్, అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే మోడిఫైలోకి వెళ్ళి సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఫిలిట్ ఎడ్జ్ అని చెప్పి ఆర్ రేడియస్ అని చెప్పి 5 అని ఇస్తాను. సో ఇక్కడ ఎంటర్ అంటే నాకేమైందంటే ఆటోమేటిక్గా మనకి ఇలాగ సబ్ట్రాక్ట్ అంటే సాఫ్ట్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వ్యూలోకి వెళ్ళి ఆర్బిట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కన్స్ట్రైన్ ఆర్బిట్ అని చెప్పి నేను ఈ ఆర్బిట్నేమో నాకు కావలసిన విధంగా అంటే నేను చేయాలనుకున్న విధంగా నేను ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తాను, నేను మళ్ళీ మోడిఫైలోకి వెళ్ళి సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఫిలిట్ ఎడ్జ్ అని చెప్పి ఆర్ రేడియస్ 5 అని చెప్పి నేనేం చేయాలి, ఇక్కడ ఎంటర్ అని ఇవ్వాలి. ఓకే, సో అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ మళ్ళీ మోడిఫైర్లోకి వెళ్ళి మోడిఫైర్లో సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఫిలిట్ ఎడ్జ్ అని చెప్పి ఆర్ అని చెప్పి 20 అని చెప్పి నేనేం చేస్తాను, ఈ ఎడ్జ్కి ఇచ్చేసి ఎంటర్ అని కొడతాను. మరి కింద కూడా ఉండిపోయింది కదా. సో కిందన మళ్ళీ మనకి చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ లాగా ఉంది. సో ఆర్బిట్లోకి వెళ్ళి కన్స్ట్రైన్లోకి వెళ్ళి నాకు ఈజీగా అంటే నాకు కావలసిన విధంగా నేను ఇక్కడ దీన్ని అడ్జస్ట్మెంట్ పెట్టుకొని, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా మనం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి లిటిల్ బిట్ ఆర్బిట్లోకి వెళ్ళి కన్స్ట్రైన్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే
నాకు క్లారిటీ కోసం నేను ఇలా పెట్టుకుంటాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ మోడిఫైయర్లోకి వెళ్ళి ఇక్కడ సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి సో సాలిడ్ ఎడిటింగ్లో ఫిలిట్ ఎడ్జ్ అని చెప్పి ఆర్ అంటే రేడియస్ 20 అని చెప్పి నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండ్ ఇది ఇచ్చేసి ఎంటర్ అని కొడతాను. అయితే ఫైనల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ సౌత్ ఈస్ట్ అని మనం పెట్టుకున్నాం అనుకోండి, అంటే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇక్కడ రియలిస్టిక్లో మనం పెట్టుకున్నాం. సో రియలిస్టిక్లో పెట్టుకుంటే మనకేమో ఆబ్జెక్ట్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నార్త్ వెస్ట్ పెట్టుకున్నాం అంటే ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని మళ్ళీ నేను వైర్ ఫ్రేమ్లో పెట్టుకుంటాను. సో వైర్ ఫ్రేమ్లో పెట్టుకొని నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఎల్ అంటే లైన్ తీసుకొని ఏం చేస్తాను, నేను ఈ సెంటర్ నుండి ఈ సెంటర్కి ఇక్కడ నేను ఆర్తో మోడ్ ఆపేద్దాం. ముందు ఆర్తో మోడ్ ఆపేస్తే ఇక్కడ ఇలాగా నేను పెట్టుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సర్కిల్ తీసుకొని దీని సెంటర్లో డయామీటర్ 25 అని ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఈఎక్స్టీ అంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక 25 ఎక్స్ట్రూడ్ చేసి దీన్ని ఏం చేస్తానంటే యుఎన్ఐ అంటే ఏంటి, ఈ రెండు ఆబ్జెక్ట్స్ని కూడా నేను యూనియన్ కింద కంబైన్డ్ చేసేస్తాను అనమాట. ఓకే. సో కంబైన్డ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ నాకు సౌత్ వెస్ట్. ఓకే. సో నేను ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ దీన్ని నేను రియలిస్టిక్లో అయితే మనకి ఇలా ఉంటుంది. ఓకే. అయితే మనకి సాలిడ్ తర్వాత సర్ఫేస్ అంటే కిందన ఒక సర్ఫేస్ అనేది నేను క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఓకే. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏం చేస్తానంటే డ్రాలోకి వెళ్ళి మోడలింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి సర్ఫేస్ మోడలింగ్లో ప్లెయిన్ సర్ఫేస్ అనేది తీస్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్లెయిన్ సర్ఫేస్ అనేది అంటే దానికి ఒక ప్లెయిన్ సర్ఫేస్ లాంటిది నేను ఇక్కడ పెట్టుకుంటాను ఇలాగ. ఓకే. సో ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఒకసారి ఒక లెఫ్ట్ వ్యూలోకి ఇందులోకి వెళ్ళిపోతే సో ఇక్కడ ప్లెయిన్ అనేది మీదకుంది. సో కాబట్టి నేను మూవ్ అనే కమాండ్ తీసుకొని ఈ ప్లెయిన్ సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ కిందకి ఇలా పెట్టుకుంటాను. ఓకే. సో మళ్ళీ నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక సౌత్ వెస్ట్ అనేది ఇట్లాగా నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే. సో అప్పుడు మనకేమవుతుందంటే రియలిస్టిక్లోకి మనం పెట్టుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనకి ఇలా కనబడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దీనికి నేను మెటీరియల్ ఇవ్వాలన్నమాట. సో మెటీరియల్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్తే ఇక్కడ విజువల్ స్టైల్స్ అని ఉంటుంది. విజువల్ స్టైల్స్లో కాకుండా ఇక్కడ రెండర్లో మెటీరియల్ బ్రౌజర్ అని చెప్పి నాకు ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఈ మెటీరియల్ బ్రౌజర్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ మెటీరియల్ బ్రౌజర్ని తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి మెటీరియల్ బ్రౌజర్లో చాలా రకాలైన మనకి మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇగోండి ఇక్కడ ఆటోకాడ్ తాలూకా మెటీరియల్ బ్రౌజర్ని మనం ఇక్కడ ఇలాగ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెటల్స్ అనేది నేను ఓపెన్ చేద్దాం అనుకున్నాను. సో ఇవన్నీ కూడా నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్. ఓకే. సో నేను ఈ మెటల్ ఇవ్వాలనుకున్నాను. ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేస్తే అదేమవుతుందంటే మనకి ఇక్కడ వస్తుంది. దీన్ని జస్ట్ దీని మీద డ్రాగ్ చేస్తే చాలు ఆ
మెటల్ ఏదైతే ఉందో అది అలా మనకి అప్లికబుల్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫర్ సపోజ్ ఇక్కడ స్టోన్ తీసుకుంటున్నాను, అంటే స్టోన్ మెటీరియల్స్. సో ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేవి నాకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టోన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను బాటంలో ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో బాటమ్ మెటీరియల్లోని అట్లా పెట్టుకున్నాను. పై టాప్లో నేను మెటీరియల్ ఇట్లా పెట్టుకోవడం జరిగింది. లేదు నేను ఏమైనా మెటీరియల్ మనం మార్చుకోవాలి అనుకుంటే జస్ట్ అది చూసుకొని మనకి ఏది కావాలో మనం మార్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, సో ప్రీవియస్ డే మనకి బాగుంది. అంటే చూసుకోండి మనకి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలో ఆ టైప్ ఆఫ్ ద డిజైన్ దాన్ని బట్టి మనం మనకు కావాల్సిన షేప్ అనేది, అంటే అవుట్లుక్ మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ అవుట్లుక్ కావాలి. సో ఇలా మనం మెటీరియల్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యానెల్స్లో రైట్ క్లిక్ చేసి షో ట్యాబ్ అని చెప్పి ఇక్కడ విజువలైజ్డ్ ట్యాబ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ విజువలైజ్డ్ ట్యాబ్లోకి వెళ్ళండి. సో విజువలైజ్డ్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నో షాడో అని ఉంది కదా, గ్రౌండ్ షాడో అనేది ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో గ్రౌండ్ షాడో అనేది మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోని ఇది తీసుకుంటే ఇక్కడ చూడండి ఎనేబుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పేసి అది క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది ఆన్ చేసుకోవాలి, అంటే ఆఫ్లో ఉన్నది ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకేంటి కావాలి, ఇక్కడ రెండరింగ్ అనేది మనకి ఏ క్వాలిటీలో కావాలి, సో ఆ క్వాలిటీ అనేది మనం సెలెక్షన్ చేసుకొని అప్పుడు ఫైనల్గా మనం దీన్ని రెండర్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూడండి నాకు రెండర్ అవుతుంది. ఎంత చాలా అంటే అసలు నిజంగా మనం ఆటో క్యాడ్లో ఇంత చక్కగా వస్తుందని మనం ఎప్పుడూ అనుకోము. సో విత్ షాడో అండ్ ఆ మెటీరియల్ కూడా చూసారా, మనం ఏదైతే సెలెక్ట్ చేసామో గ్రౌండ్ మెటీరియల్ కూడా యాజ్ డీజ్గా మనకి బంపింగ్ అంతా దీంతో మనకి, అంటే మెటీరియల్ లైటింగ్ అండ్ రెండరింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం తయారు చేసుకొని ఇలా చేసుకోవచ్చు. అయితే ఇలాగ ఇది చేసుకున్నాం కదండి, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చేద్దామంటే అవ్వదు. ఎందుకనంటే బికాజ్ అందులో మనం ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్కి వచ్చేసరికి మనకి చాలా రకాలైన మోడల్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్డ్ 3D మోడలింగ్ అంటే 3D మ్యాక్స్ కానీ లేదా స్కెచ్అప్ కానీ మనం తీసుకోవడం జరుగుతుంది. చూసారా మనకి రెండరింగ్ ఎంత చక్కగా వస్తుందో. ఓకే, సో ఇది రెండర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫ్లాపీ సింబల్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ మనకి కావాలి కాబట్టి దీన్ని నేను అంటే నాకు ఏ ఫార్మాట్లో మనకి కావాలి, ఇక్కడ మనకి PNG ఫార్మాట్ ఇచ్చాడు. సో ఇక్కడ నేనేమో సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం
Control S, fork and అది మనకి డ్రాయింగ్ ఫైల్లో సేవ్ అవుతుంది. చూడండి, సో మనకి ఇక్కడ చూసారా ఇమేజ్ మనకి ఎలా రెండర్ అయిందో, ఇక్కడ దాని తాలూకా రిఫ్లెక్షన్స్ కానీ ఆ యొక్క మెటీరియల్ ఇది కానీ మనకి చాలా చాలా 100% ఒక క్వాలిటీగా మనకి ఇక్కడ మనం రెండర్ చేసుకోగలిగాం. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.